टीपीसीसी के सदर रेवंत रेड्डी ने कहा कि सीएम केसीआर ने कांग्रेस के चैलेंज को कबूल किए बगैर शिकस्त कबूल कर ली है। उन्होंने कहा कि वजीर आला की आवाज़ में खौफ और शिकस्त वाजे है। उन्होंने तबसरा किया कि तमाम सीटों के लिए टिकट्स अलॉट ना करना और केसीआर की 2 सीटों पर मुकाबला करने से शिकस्त का खौफ वाजे है। ये यकीनी है कि केसीआर गजवेल और कामारेड्डी में हारेंगे। उन्होंने कहा कि केसीआर ने उनके चैलेंज को कबूल किए बगैर मौजूदा एमएलए के ओहदों को तब्दील किया। पीर को गांधी भवन में मीडिया से बात करते हुए रेवंत रेड्डी ने कहा कि वो शुरू से ही कह रहे हैं कि चीफ मिनिस्टर केसीआर कामारेड्डी भाग रहे हैं। रेवंत रेड्डी ने कहा कि जब कोई केसीआर की फहरिस्त पर नजर डालता है तो ये यकीनी होता है कि कांग्रेस अगले इंतखाबात में कामयाबी हासिल करेगी। कांग्रेस 2/3 अक्सरियत के साथ इख्तिदार में आएगी। అదే విధంగా 2.5 గంటలకు విడుదల చేసిన లిస్టు చూసిన తర్వాత సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది, తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగింది, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది। 2/3 మెజారిటీతోని ఈ రాష్ట్రంలో సోనియమ్మ నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది। ఎందుకు అంటే మొదటి నుంచి నేను చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, మీకు అందరికీ తెలుసు, సిట్టింగ్లందరికీ నువ్వు సీట్లు ఇవ్వాలి, నీ చేతనైతే నువ్వు గజ్వెల్లోనే మాత్రమే పోటీ చేయాలి। సిట్టింగ్ సీట్లలో మార్పులు చేసిండు। చంద్రశేఖరరావు గారు గజ్వేల్ కాకుండా కామారెడ్డి కూడా పారిపోయి పోటీ చేస్తా అంటారు। ఇంతమందిని గెలిపించే నాయకుడు 2 శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడంటే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోతాని సంపూర్ణంగా చంద్రశేఖరరావు నమ్ముతున్నాడు। ఒకవేళ ఎవరైనా నాయకుడు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే ఒక ఎమ్మెల్యేకు